హరి ఓం శ్రీ గురుభ్యో నమ అనిన హరికింకరుండు శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబు లేక హృదయంబున హరిందరించి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చేయుచు ఇట్టనియే కలడంబోదిగలండుగాలి కలడాకాశంబునం కుంభినిం కలడగ్నిందిశలం పగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులం దంతటం కలడీసుండు కలండు తండ్రి వెదుకంగాయేల ఈయాయడం ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబులాన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్ అవసరంబున దానవేంద్రుండు డింభక సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబునం పలికెదవు ఈ స్తంభంబున చూపగలవా చక్రింగిక్రిం స్తంభమున చూపవేమినియు కుంభిని శిరము త్రుంచి కూల్పగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున అడ్డపడగా శక్తుండగునే అని భక్తవత్సలుని భటుండిట్లనియే అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతుంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు ఏ సందేహమున్ లేదు నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియడిగ్గ నురికి యొరిబెట్టిన ఖడ్గంబు పెరకి కేరన మిర్చి జలిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు వినరాడింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైన ఇందుగలడేయంచున్ మదోద్రేకియై ధనుజేంద్రుండరచేత వ్రేసను మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదుర్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. తరువాత ప్రవచన కార్యక్రమంలో నరసింహస్వామి యొక్క ఆవిర్భావం చూసి తర్వాత కథని మనం ఫాలో అవుతాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుడు తన పిడికిడితో కొట్టి ఆ స్తంభాన్ని ఎప్పుడైతే ఆయన భేదనం చేశాడో అందులో నుంచి నరసింహస్వామి ఏ విధంగా ఆవిర్భవించాడు అనేటువంటి విశేషాన్ని ఇవాళ నరసింహ జయంతి సందర్భంగా శ్రీ పోతనామాచ్యులు వారు రచించినటువంటి ఆ మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వచన ప్రబంధ సహితమైనటువంటి నరసింహావిర్భావాన్ని మనం ఈ విధంగా దర్శించుకుందాం. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలును ధిక్కరించి హరినిందు జూపుమని కనక మణిమయ కంకణ క్రేంకార శబ్ద పూర్వకంబుగా దిగ్దంత దంతభేదన భేటన ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వేసిన వ్రేటుతోడన దశ దిశులం మిడుంగురులం జదరం జిడిలి పెటిలిపడి భంభజ్యమానం బగునం మహాస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోర ఝోగుష్యమాణ మహావలాహ వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంగ నిర్ఘోష నికాశంబులై న ఛట ఛట ఫటస్ఫట
ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబుల ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిర్వకాశంబు చేసి నిండినం పట్టుసాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిభి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తరుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కుల శేఖరుండును దుగ్ధ జల జిధాత సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరస్తంభు యుగళుండును ఘణఘణాయమాన మణికింకిణీ గణముఖరిత మేఖలావలయ వలయత పీతాంబర శోభిత కడి ప్రేసుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీరనాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కస విశాల వక్షుండును దుర్జన ధనుజబడ ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచు లాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగతనైన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నఖర తర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానాయక నతభుజార్గళుండును మంజుమంజేర మణిపుంజం రంజిత మంజురహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖిరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాణ సప్త జిహ్వాతురిత తరళతరాయమాన విభ్రాజమాన జీవుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపులవక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంత్యప్యమాన సప్త సాగరుండును పూర్వపర్వత విద్యోతమాన కద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభేల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సిరిచిరోదగ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తాధారాధారం మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానులను నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మందదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల సీకారాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశి కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జా నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగభరాజకర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంధి అతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణ వీరరస సంయుతుండును మహాప్రభావుండును ఆయన శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించం కనుగొని అప్పుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుగాదు మానవాకారముగే సరియాకారమునున్నది హరిమాయా విరచితమగు యథార్థము చూడన్. ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటిది పోతన గారు రాస్తూ పంచాననోద్ధూత పవక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగాయుత దీప్తి అసురేంద్ర నేత్రములంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి నభ్ర సంగమము భిన్నమై చెలింప ప్రళయాభ్రచంచల ప్రతిమ భాస్వరములై కరనఖరోచులు గ్రమ్ముదేర సటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జెవ్వయాడించి లంఘించి చేత ఒడిసి పట్టే నరసింహుడు ఆదితి పట్టిన దీప. ఈ విధంగా నరసింహ జయంతి సందర్భంలో పోతన గారి అద్భుతమైనటువంటి వచన పద్యాలని విన్న తర్వాత ఇక పంచమ స్కంధం నవమాధ్యాయంలో సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి మహాత్ముడైనటువంటి ఆ జరభర్తుడి యొక్క
కథను చెప్తూ ఆయన కూలి పని చేసి పొట్ట నింపుకునేవాడయ్యా. అదేవిధంగా ఇంట్లో తన సోదరులందరూ కూడా పొలంలో పని చేయమంటే ఆ పనులు కూడా పాపం ఆయన చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండేటప్పుడు అక్కడ విషమం సమం విషమం న్యూనం అధికమితి వేద అనేటువంటి ఒక పదాన్ని వాడారు. మహానుభావులైనటువంటి వాళ్ళకి ఈ పొలము సమంగా ఉందని కానీ, ఎత్తుగా ఉందని కానీ, దిగుడుగా ఉందని కానీ ఆయన ఎప్పుడూ ఆయనకి తెలిసేది కాదు అన్నారు. ఇది పొలానికి సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ఏమిటి చెప్తున్నారు అంటే కేదార కర్మణి, కేదారము అంటే పొలము, పొలము అంటే క్షేత్రము, క్షేత్రములో ఒడిదుడుకులు సమంగాను, తర్వాత ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను, శరీరంలో మానవుడి యొక్క శరీరం క్షేత్రమితి ప్రాహు అన్నాడు కదా, శరీరం క్షేత్రమితి అన్నాడుగా. కాబట్టి ఈయన క్షేత్రజ్ఞుడు కాబట్టి, క్షేత్రం యొక్క ఆనుపానులు తెలిసినటువంటి వాడు కాబట్టి ఈయనకి భగవత్ సృష్టిలో ఉండేటువంటి ఉచ్చనీచములు కానీ ఎగుడు దిగుడులు కానీ ఏమీ కూడా భగవంతుడికి పట్టవు. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతుడైనటువంటి వాడు. క్షేత్రములలో అంటే పొలాలలో అంటే సమస్తమైనటువంటి జీవులలో ఉండేటువంటి ఎగుడు దిగుడుల యొక్క ఆ స్మృతి ఆయనకి ఏమీ ఉండేది కాదు. ఏమిటి ఎగుడు దిగుడులు అనేటువంటిది మామూలుగా లౌకికంగా కానీ ఆలోచించుకున్నట్లయితే అందంగా ఉండడం, వికారంగా ఉండడం, అసహ్యంగా ఉండడం, ఆహ్లాదకరంగా ఉండడం, సుఖంగా ఉండడం, దుఃఖంగా ఉండడం, తర్వాత సదృష్టంగా ఉండడం, దురదృష్టంగా ఉండడం, జననించడం, మరణించడం, ఇలాగ రకరకాలైనటువంటి జీవితంలో సమస్త ప్రాణుల జీవితాలలో ఉండేటువంటి ఎగుడు దిగుడులను ఆయన ఏమాత్రము పట్టించుకునేవాడు కాదు. ఎందుకు పట్టించుకునేవాడు కాదు అంటే ఈ సృష్టి అంతా కూడా మిథ్యాభూతమైనటువంటిది. ఉదాహరణకి వెంటనే మళ్ళీ మనం ఎగ్జాంపుల్కి వెళ్ళామనుకోండి, కారులో వెళ్తూ ఉంటాం, ఎండమావులు కనిపిస్తున్న బ్రహ్మాండంగా ఎండ ఉంది, ఎండలో ఆ నీళ్ళలాగా అది కనిపిస్తుంది. ఆ నీళ్లల్లోనూ ఎగుడు దిగుడులు ఉండి అలల కింద ఉండి ఒక అలము పైకి లేచి ఒక అల కిందకి వెళ్ళి ఈ రకంగా మనకి ఆ నీరు ఆ మిథ్యాభూతమైనటువంటి ఎండమావిలో నీరు కనిపిస్తున్నప్పుడు ఇది సూర్యరశ్మే ఈ విధంగా కనిపిస్తోంది. సూర్యరశ్మికి ఎగుడు దిగుడులేమిటి? మన చూపులో కదిలేటువంటి ఆ వెలుగులో ఉండేటువంటి ఆ టెంపరేచర్స్ డిఫరెన్సెస్ వల్ల ఎగుడు దిగుడులుగా మనకి కనిపిస్తున్నాయి, కానీ సూర్యరశ్మికి ఎగుడు దిగుడులు ఏమీ ఉండవు. కాబట్టి ఈయన పరమాత్మ స్వరూపంలో మహత్తరమైనటువంటి తేజోసంపన్నుడైనటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన సమస్త అవయవాల్లోనూ కూడా బ్రహ్మ చైతన్య ప్రకాశమే నిండి ఉండడం చేత ఆ ప్రకాశం ఎండమావు లాంటి ఈ ప్రపంచంలో ఎగుడు దిగుడులు ఏమీ కనిపించవు. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఈ కులం వాళ్ళు, వాళ్ళు ఆ కులం వాళ్ళు, ఇటువంటివన్నీ కూడా అజ్ఞానమైనటువంటి మానవుల మస్తిష్కాల్లోనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమని అని చెప్పి విషమం న్యూనం అధికమితి వేద ఆయన తెలుసుకునేవాడు. ఆయనకి అసలు పట్టేదే కాదు. కాబట్టి సాధారణమైనటువంటి మానవులు ఏంటంటే వీళ్ళు ఫలానా కులం వాళ్ళు, ఈయన ఈ పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు, ఈయన ఇదివాడు అది ఇది అని చెప్పేసేసి మనం ఏ విధంగా అయితే అజ్ఞానంతో ఎగుడు దిగుడులు చూస్తూ ఉంటామో ఆ ఎగుడు దిగుడులు చూడనటువంటి తత్వం ఎప్పుడు మానవుడికి వస్తుంది అంటే భగవన్మయమైనటువంటి మనస్సు భగవంతుడి యొక్క కథలతోనూ, భగవంతుడి యొక్క తేజస్తోనూ, భగవంతుడి యొక్క నామంతోనూ నిస్పృహ సర్వకామేభ్య నిస్పృహ సర్వకర్మేభ్య అనేటువంటి ఒక ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ విధమైనటువంటి నా సమం విషమం న్యూనమధికమితి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక రెండో విషయం ఏమిటంటే ఆ వదినగారులు వాళ్ళును వాడికి వచ్చేటప్పుడు పొలం నుంచి అది అన్నం పెట్టారుగా, అన్నం పెట్టేటప్పటికి ఏమిటి జరిగేది ఉంటుందంటే స్థాళీ పురీషాదీన్యం అమృతవత్ అభ్యవహరతి. ఆయన ముక్కిపోయినటువంటివి, తర్వాత నూకలు, అన్నం సరైనటువంటి అన్నం పెట్టకుండా నూకలతోనూ ముక్కుపోయినటువంటి మినువులతోనూ, తర్వాత బాగా గిన్నెలో బాగా పూర్తిగా మాడిపోయినటువంటి అన్నం మెతుకులు లాంటివి ఆయన వారేస్తూ ఉంటే తినరా అని చెప్పేసి పళ్ళంలో వారేస్తూ ఉంటే వాటిని అమృతవత్ అభ్యవహరతి, అమృతంలాగా ఆయన తినేవాడు. ఎందుకంటే అన్నం అమృతం, అన్నం పరబ్రహ్మ స్వరూపం.
పరబ్రహ్మ మాడడం ఏమిటండి? పరబ్రహ్మ ఎవడని మాడిపోతాడా? పరబ్రహ్మకి హీటు తగులుతుందా? శీతోష్ణాలు తగులుతాయా? కాబట్టి సర్వము పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ఎండమావులు మంచి బ్రహ్మాండమైనటువంటి వెలుగు ఉందనుకోండి, ఈ ఈ ఎండని, ఈ వెలుగుని నేను మాడుస్తాను అని చెప్పేసి ఒక గ్యాస్ స్టవ్ వెలిగించి ఎండలో ఎండ నువ్వు మాడు అంటే ఎండ మాడుతుందా? కాబట్టి ఆయనకి ఆ మెతుకుల్లోనూ, ఆ నూకల్లోనూ, ఆ మినువుల్లోనూ, తెలకపిండిలోనూ ముక్కిపోయినటువంటి వాటిల్లో కూడా ఆయన అద్భుతమైనటువంటి అమృతతత్వ స్వరూపమైనటువంటి పరబ్రహ్మనే చూస్తూ ఉండేవాడు. కాబట్టి ఆయన అమృతవత్ అభ్యవహరతి, ఎలా భుజిస్తూ ఉండేవాడయ్యా అని చెప్పి ఆ భరత మహారాజు యొక్క, జడభరతుడి యొక్క అద్భుతమైనటువంటి అమృతమయమైనటువంటి స్థితిని చెప్పాడు. తర్వాత చూడవలసింది ఏమిటంటే, అధ కదాచిత్ కశ్చిద్వ్యష్ వృషలపతిర్భద్రకాల్యై పురుష పశుమాలభతాప్యతాపత్యకామ. ఈవేళ ఏ విధంగా అయితే మనకి నరసింహస్వామి దర్శనం జరుగుతుందో అదేవిధంగా ఈ వేళకి మనకి ఈవేళ కాకపోయినా రేపైనా సరే భద్రకాళి అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది. అక్కడ ప్రహ్లాదుడిని రక్షించాడు నరసింహస్వామి అవతారంలో. రేపు మనకి భరతుడిని భద్రకాళి స్వరూపంలో, నరసింహావతార స్వరూపంలాగా ధరించినటువంటి భద్రకాళి అమ్మవారు భరతుడిని రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తుణ్ణి నరసింహస్వామి రక్షించాడు. అక్కడ మహాజ్ఞాన స్వరూపుడైనటువంటి, జ్ఞానుడైనటువంటి, పరమభక్తుడైనటువంటి, భాగవతోత్తముడైనటువంటి జడభరతుణ్ణి భద్రకాళి అమ్మవారు రక్షించినటువంటి వృత్తాంతంలోకి మనం వెళ్తాం. అధ కొంతకాలం తర్వాత ఒకనాడు ఏమైందయ్యా అంటే, పరీక్షితు ఈయన మామూలుగా ఇలా పనులు చేస్తూ ఉన్నాడు కదా, పనులు చేస్తూ ఉండి ఆ పొలంగట్టు మీద ఉండేవాడు. పొలంగట్టు మీద ఉండేటప్పటికీ ఒకనాడు ఏం జరిగింది అంటే, బందిపోట్లకి దొంగ ఒకడు ఉన్నాడు. అప్పుడు పూర్వకాలంలో బందిపోట్లు ఉండేవారు, వాళ్ళందరూ గుహల్లోనూ ఇక్కడ అక్కడ ఉండేవారు. ఆ బందిపోటు నాయకుడికి సంతానం లేదుట. సంతానం లేకపోయేటప్పటికి ఎవడో మామూలు సలహా చెప్తూ ఉంటారు. అలా సలహా చెప్పి ఏం చేశాడు అంటే, నరబలి చేసేస్తే, ఒక మనిషిని చంపేసేస్తే నీకు సంతానం పుట్టేస్తుంది అని చెప్పి ఎవడో చెప్పడం వల్ల నాయకుడు ఏం చేశాడంటే, బలి ఇవ్వాలి, ఒక మనిషిని బలి ఇవ్వాలి అని సంకల్పించాడయ్యా. వృషాలపతి అంటే బందిపోటు దొంగల నాయకుడు. వాడు పురుష పశుం మనిషిని బలిగా అలభత ఇచ్చడిగా సిద్ధపడ్డాడు. వాడు పడి ఏం చేశాడు అంటే, తస్య దైవముక్తస్య పశోః పదవీం తదనుచరాః పరిధావంతో నిషీధ సమయే తమసావృతాయాం అనధిగత పశవ ఆకస్మికేన విధిన కేదారాన్ వీరాసనేన మృగవరాహాదిభ్యః సంరక్షమాణం అంగిరః ప్రవర్సుతమపశ్యన్. ఏం చేశారు? ఇంతలో ఈ బందిపోటు దొంగలకి మిగతా వాళ్ళు ఉంటారుగా, వాడిని అనుచరులు ఉంటారుగా, వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని ఒకడిని బంధించి పట్టుకున్నారయ్యా. ఎవడో మామూలుగా అమాయకుడు వెళుతుంటే వాడిని బంధించేసేసి పట్టుకుని తీసుకొస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, వాళ్ళ కళ్ళు కప్పేసేసి తప్పించుకు పారిపోయాడు. ఆ వ్యక్తి దైవానుగ్రహం చేత తప్పించుకుపోయేటప్పటికీ అప్పుడు ఈ దొంగ అనుచరులు ఉన్నారుగా, మిగతా దొంగలు, ఈ బందిపోటు దొంగలకి సహాయం చేసేటువంటి దొంగలు ఉంటారుగా, వాళ్ళందరూ కూడా పరుగున ఆ పారిపోయినటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చేటప్పటికి ఇంతలో అలా వెతుకుతూ ఉండేటప్పటికి ఎలా తప్పించుకుపోయాడు ఇలా వెతుకుతూ వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయిపోయేటప్పుడు చీకట్లు మొత్తం అలుముకుపోయాయి. అప్పుడు వాళ్ళకి మాత్రం ఆ తప్పించుకుపోయినటువంటి వాడు మాత్రం దొరకలేదు. అదే సమయంలో పొలంగట్టు మీద అంగీరస గోత్రీకుల్లో శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుని కన్న కొడుకు అయినటువంటి జడభరతుడు కూర్చున్నాడు. ఆయన ఆ పొలంగట్టు మీద కూర్చున్నాడు. ఇంట్లో వెళ్ళి మంచం వేసుకుని దుప్పటి కప్పుకుని ఏదో ఫ్యానో విసిన కర్రో పెట్టుకుని, కానీ పాపం ఎందుకు అంటే ఆయనకి సర్వము బ్రహ్మమయమే కాబట్టి దృశ్యతే శ్రూయతే సర్వం విష్ణుమయం స్థిత అన్నారుగా, నారాయణ స్థిత. కాబట్టి ఎక్కడ కూర్చున్నా, ఏ విధంగా ఉన్నా, అర్ధరాత్రి పగల ద్వంద్వాలు లేవుగా, పగలు రాత్రి, కష్టం సుఖం దుఃఖం, వాన ఎండ ఇటువంటివి ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఆయన అంగీరస గోత్రీకులలో శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడికి పుట్టాడయ్య. ఆయన వీరాసనం వేసుకుని పొలంలో కూర్చున్నాడు.
పొలంలో కూర్చుని ఎందుకు ఆయన పొలానికి ఆయన ఎవరే నువ్వు వెళ్ళి సాయంత్రం తినేసావు కదా పొలం గట్టి మీద కూర్చొని అక్కడ కాపలాకాయి, ఎందుకంటే పందికొక్కులు లేకపోతే పాములు ఎలకలు లేవో రకరకాల పక్షులు ఇవన్నీ వచ్చేసి పంటను పాడు చేసేస్తాయి, కాబట్టి ఇక్కడ ఇంట్లో కూర్చోకపో, అక్కడ పోయి నువ్వేమో ఆ పొలం గట్టు మీద కాపలాకాయి అని చెప్పేసి ఈయన్ని పంపించేటప్పటికి అప్పుడు ఆ వీరాసనం వేసుకుని అక్కడ కూర్చునేటప్పటికి ఇప్పుడు అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయ్యేటప్పటికి దొంగలు ఉన్నారు కదా, ఈ దొంగలేమో వచ్చి అక్కడ కూర్చున్నటువంటి ఆ జడభరతుణ్ణి ఈ దొంగలు అర్ధరాత్రి సమయంలో చూశారయ్యా. నిశీధ సమయే తమసావృతాయాం అనధిగత పశవ ఆకస్మికంగా వాడు విధిన దైవవశం చేత వాడు తప్పించుకుపోయాడు. పోయేటప్పటికి కేదారాన్ అంటే ఆ పొలంలో కేదారములు అంటే సస్యమును కేదారములు అంటారు, కాబట్టి అక్కడ వీరాసనేన వీరుడిలాగా అంటే ఏ విధమైనటువంటి భయం లేకుండా, వీరాసనం అంటే ఏదో పద్మాసనం ఈ వజ్రాసనం ఏదో ఆసనాలు ఉంటాయి, అటువంటి ఒక ఆసనం వేసుకుని ఈయన కూర్చున్నాడు. ఎవరు ఆయన కూర్చున్నట్టు అంగిరహ ప్రవర సుతం అపశ్యన్, అంగిరత కులంలో మహాశ్రేష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి పుట్టినటువంటి ఆ కొడుకుని అపశ్యన్ ఈ దొంగలు చూశారు. చూసేసి ఏం చేశారు అంటే, ఆయన ఎందుకు అక్కడ కూర్చున్నాడంటే మృగవరాహాదిభ్య సంరక్షమాణం, మృగాలు ఏవో రకరకాలైనటువంటి మృగాలు ఏదో తోడేళ్ళని నక్కలని కుక్కలని తర్వాత ఏవో పందులని ఇవన్నీ వచ్చి పంటలను పాడు చేస్తూ ఉంటాయి. రాత్రి పగలపూట అయితే అందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి అవి రావడానికి భయపడతాయి. రాత్రి అయ్యేటప్పటికి అందరూ పోయేటప్పటికి ఏమిటవుతుంది, ఈ పందికొక్కులు ఈ ఎలకలు తర్వాత రకరకాలైనటువంటి జీవ జంతువులు ఇవన్నీ వచ్చేసేసి ఆ పొలాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి సంరక్షమాణ వాటిని సంరక్షించడం కోసం ఈయన కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మన మనసుని ఓపెన్ చేసి చూసినట్లయితే మానవుడి యొక్క శరీరం ఏమిటండి, క్షేత్రమిహి ప్రాహు, శరీరం క్షేత్రంగా, ఈ క్షేత్రంలో ఏమిటి ఉంటుంది అంటే జీవం ఉందిగా, లోపల భగవంతుడు ఉన్నాడుగా. ఈ శరీరం చేసేటువంటి అనేక రకాలైనటువంటి మంచి సత్కర్మలు చేస్తున్నాం అనుకోండి, సత్కర్మ ఫలాలు ఉంటాయిగా, ఆ ఫలాలన్నీ ఎక్కడుంటాయి, మన మనసులో ఉంటాయిగా. సత్కర్మలు పుణ్యాలు కానీ పాపాలు కానీ ఆనందాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ మన శరీరంలో ఉంటాయిగా. మన శరీరంలో ఉండేటువంటి మన శరీరం కేదారము అంటే పొలము. ఈ పొలంలో ఉదాహరణకి భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణలు, వాటికి సంబంధించినటువంటి భావాలు, వాటికి సంబంధించినటువంటి అనుభూతులు, దానికి సంబంధించినటువంటివన్నీ మన మనసులో ఫలాల రూపంలో మన మనసులో మన శరీరంలో మన అణువులో మన స్మృతులలో ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇలా ఉండేటువంటి సందర్భంలో మృగవరాహాదిభ్య ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాయంటే మృగాలు అంటే మనని ఆకర్షించి మనని వీటి నుంచి తప్పించి, మృగము అంటే ఆకర్షించేటువంటి లక్షణం కలిగిన వరాహము అంటే పందికొక్కుల్లాగా వీటిలన్నిటినీ కూడా తినేసేసి మనని బాహ్యమైనటువంటి ప్రపంచంలోకి మన శరీరాన్ని మన కేదారాన్ని మన ఫలాన్ని మిగతా వాటిల్లోకి తీసుకెళ్ళిపోయేటువంటి ఆ బాహ్యమైనటువంటి ఆకర్షణ రూపమైనటువంటి పందికొక్కులు ఉంటారు చూసారా. ఈ పందికొక్కులు ఏం చేస్తూ ఉంటాయి అంటే మనలో ఉండేటువంటి వీటిల్ని మన శ్రద్ధని మన ధ్యానాన్ని మన కాన్సన్ట్రేషన్ని మన నాలెడ్జ్ని మన వీటిల్ని కూడా ఈ పందికొక్కులన్నీ కూడా పనికిరానిగా చేసేసి వాటిని చిందరవందర చేసేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపం యొక్క అనుభవంలో ఉండేటువంటి భరతుడు కాబట్టి భరతుడు అంటే వెలుగు, దాని యందు రతి ప్రీతి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సంరక్ష్యమాణ వాటిని లోపలుండి మనని రక్షిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి వాడు అంగిరస ప్రవరసుతం అపశ్యన్. అంగిరహ అంగి అంటే అంగములయందు రహ అగ్నిజ్వాలతో వెలిగేటువంటి బ్రాహ్మణుడు అంటే ఏమిటి, సమస్తమైనటువంటి మానవుడి యొక్క దేహంలో అంగములయందు రహ అగ్నితేజంతో వెలిగేటువంటి ఆ పరమాత్మ యొక్క తేజంలో నుంచి పుట్టినటువంటి ఆ జ్ఞానస్వరూపమైనటువంటి భరతుడు మన మన దేహాన్ని మన దేహంలో ఉండేటువంటి ఫలాలను అనుభవించేటువంటి మనసు బుద్ధి చిత్తం వీటిలన్నిటి
వాటన్నిటినీ కూడా సంరక్షణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ పందికొక్కులు, ఈ బాహ్యమైనటువంటి మనుషులు, ఈ బాహ్యమైనటువంటి కార్యక్రమాలు వీటిల్లోకి మన మనసును వెళ్ళనివ్వకుండా ఆయన రక్షిస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ దొంగలు వీళ్ళు చూశారు. ఎవరు ఈ దొంగలు అంటే, మనని ఈ కేదారాన్ని ఇలా రక్షించేటువంటి వాడిని వాడుకోవడానికి, అంటే ఇక్కడ భగవంతుడిని వాడుకుని చందాలు దండుకుని ఆ డబ్బులు తినేసేస్తూ ఆ భూములు కొట్టేస్తూ ఇలా ఉంటారు కదా. అటువంటి వాడిని ఎత్తుకుపోయేటువంటి ఈ ఈ ఈ ఈ దేవాలయాల యొక్క వాళ్ళు ఉంటారు కదా, మెంబర్స్ అని వీళ్ళని వాళ్ళని వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే దొంగలాడతారు. ఏమిటి ఆ భగవత్ సంబంధం అయినటువంటి ధనాన్ని, ఆనందాన్ని, దాని సుందర్యాన్ని దొంగలాడుతూ ఉంటారు. అలాగా ఈయన భగవత్ స్వరూపుడైనటువంటి ఆయన్ని చూశారయ్యా. చూసి ఏం చేశారు అంటే, అధత ఏనం అనవద్య లక్షణం అవమృశ్య భర్తృకర్మ నిష్పత్తిం మన్యమానా బద్ధ్వారశనయ చండికాగృహముపనన్య మదా వికసితవదనా. అప్పుడు అన్ని మంచి లక్షణాలతో ఉన్నాడు. ఆ జడభరతుడు పరిశీలించగానే వీళ్ళ ముఖం చాలా ఆనందంగా, అంతకుముందు తీసుకొచ్చినటువంటి వాడు ఏదో పీలగా భయంతో వణికిపోతూ ఏదో కంగారు పడిపోతూ చంపేస్తారేమో అనేటువంటి ఒక పీకులాట్లో ఉండేటువంటి వాడు పోతే పోయాడు. ఈయన చూసేటప్పటికి మంచి దిట్టంగా ఉన్నాడు మనిషి. కింకర్ అబ్బా భలేవాడు దొరికాడు, పశువు దొరికితే ఇటువంటి పశువు బలికి ఇస్తే అమ్మవారు సంతోషిస్తుంది అని ఆనందంతో వాళ్ళ ముఖాలన్నీ విచ్చుకుపోయి, ఇక తమ నాయకునికి ఇంకా కోరినటువంటి కోరిక సిద్ధించినట్టే అని చెప్పి వారు ఆయన తాటితో కట్టి చండికాలయానికి తీసుకుపోయారయ్యా అని చెప్పి ఏం చేశారంటే, చండికా గృహం ఉపనిన్యుర్ముదా వికసితవదనా తీసుకెళ్ళిపోయారని రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి సస్పెన్స్ని చూద్దాం.